ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎక్కడికి పారిపోతున్నావు? పారిపోవడం ఏంటి? మా ఇంటి కాంపౌండ్లోనే ఉన్నాను. అదే ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడానికే చూస్తున్నావు కదా అంటున్నాను. పోలీసులు వచ్చుండారేంది? నీ కొడుకు దగ్గరే ఉన్నారు కదా, ఏం చేసి చచ్చాడో ఏంటో. పద. ఏం జరిగింది సార్? మీ తమ్ముడు బార్లో పనిచేసే వ్యక్తితో గొడవ పడి అతన్ని హత్య చేశాడని మాకు కంప్లైంట్ వచ్చింది మేడం. కంప్లైంట్ వచ్చింది. చెప్పారు. ఈ కార్ డీటెయిల్స్ కూడా మాకు వాళ్లే ఇచ్చారు. ఇంతవరకు అతని ఆచూకీ దొరకలేదంటే ఇతనే మల్లన్నని చంపేసుంటాడుగా. అబద్ధం సార్. మీ ఎంక్వైరీలో తేలిందంతా అబద్ధం. సాక్ష్యాలు చెప్పింది అబద్ధం. నేనెవరిని నా కారులో బలవంతంగా ఎక్కించలేదు. నేనెవరిని చంపలేదు. కానిస్టేబుల్స్, ఇతను ఇలాగే చెప్తాడు. మీరు కార్ చెక్ చేయండి. సార్, మా అబ్బోడు అబద్ధం చెప్పాడు సార్. మా వాడంటే గిట్టనోళ్ళెవరో ఇదంతా చేస్తుంటారు సార్. నమ్మండి సార్. కంప్లైంట్ వచ్చాక వదిలేయలేం కదండి. మా డ్యూటీ మమ్మల్ని చేసుకొనివ్వండి. కానిస్టేబుల్స్, అలా చూస్తారేంటి? చెక్ చేయండి. అక్కడే ఎంతసేపు చూస్తారయ్యా? డిక్కీ ఓపెన్ చేసి చూడండి. అలాగే సార్. ఇది మరీ విడ్డూరంగా ఉంది సార్. ఒకవేళ మీరు అంటున్నట్టు యువరాజే చంపుంటే కారులో శవాన్ని పెట్టుకుని ఊరంతా తిరుగుతుంటాడా? మీరు కొంచెం ఆగండి సార్. మీరు చెక్ చేయండి. ఓకే సార్. ఏమైంది? అన్నయ్య ఎవరితోనో గొడవపడి అతన్ని చంపేశాడంట. చెక్ చేస్తున్నారు. సార్, ఇందులో ఒక బ్యాగ్ ఉంది. బయటికి తీయండి. ఓపెన్ చేయండి.